వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై మంత్రులు ఎవ్వరూ మాట్లాడొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మద్యం కుంభకోణంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక వీటితో పాటు పలు అంశాలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం చిత్రమైన మలుపులు తిరుగుతుందని కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులుగా ఉండి ఎవరిమైనా మాట్లాడితే పద్ధతిగా ఉండదని, దర్యాప్తును ప్రభావితం చేశామనే ఆరోపణలు వస్తాయని కూడా సీఎం వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్టు చేయాలని, లోతుగా దర్యాప్తు చేయాలని దర్యాప్తు సంస్థలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని సీఎం అన్నారు. ప్రభుత్వంలో ఉంటూ ఇటువంటి సున్నితమైన అంశాలపై మాట్లాడితే మొత్తం దర్యాప్తు పక్కదారి పట్టే ప్రమాదంతో పాటు ప్రజల్లో కూడా వేరే రకమైన ఆలోచనలు ఉంటాయని సీఎం అభిప్రాయపడ్డారు. అందువల్లే కింది స్థాయి నేతలు మాట్లాడినా పర్వాలేదు కానీ మంత్రులు ఎవరూ కూడా దీనిపై నోరు మెదపవద్దని సీఎం సూచించారు. రేషన్ సరఫరా చేసే మొబైల్ రేషన్ డెలివరీ వాహనాలు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటిపై తీసుకున్న రుణాలను ఎస్సీ కార్పొరేషన్ తో పాటు ప్రభుత్వమే చెల్లించి ఆ వాహనాలను యజమానులకు అప్పగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. బియ్యం ఇచ్చే రోజు మినహా మిగతా రోజుల్లో ఈ వాహనాలను వాళ్లే వాడుకుంటున్నారని, అంతేకాకుండా ఈ వాహనాల ద్వారా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంటికి వెళ్లి రేషన్ బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇక రేషన్ బియ్యం స్థానంలో నగదు ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగినప్పటికీ ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పట్టంపై కూడా సమావేశంలో చర్చకొచ్చింది. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భవిష్యత్తులో అలా జరగకుండా చూడాలని కోరారు.